మరొకటి మొండితో సుధాకర్ గారు వ్యక్తపరుస్తున్నారు, ఆ ప్యానెల్లో సభ్యులే వ్యక్తపరుస్తున్నారంటే ఓపిక గారు ఒక ప్రసంగంలో కెరూబులైనా నా వాదనను ఎదుర్కోలేవు, తప్పు పట్టలేవని రంజిత్ ఓపిక గారు తన ప్రసంగాలు అనడం ఏంటండి? ఇలాంటి స్టేట్మెంట్లు ఒక పెద్ద ఆయన సంస్కృతి ఎలా చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. నిజంగా ఆ స్టేట్మెంట్ ఓపిక గారు అన్నారు, దాని వెనకాల అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఏ సందర్భంలో అన్నారు, కాస్త మీరు తెలియజేయండి వీక్షకులకి. థ్యాంక్ యూ రఘునాథ్ గారు, చాలా చక్కని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న ప్రశ్నించినటువంటి వారికి అలాగే మీకు అందరికీ కూడా ఏకకాలంలో ఒక సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా మరి కెరూబులు అంటే ఎవరు, వారి పనేంటి, వారు ఏం చేస్తూ ఉంటారు అనేటటువంటి విషయం మీద ఒక అవగాహన ఉంటే, కెరూబులు ఒక ఉన్నత స్థాయికి చెందినటువంటి దేవదూతలు. వారు దేవుణ్ణి స్తుతించడం, దేవుని యొక్క ఆసనాన్ని మోయడం, దేవుని యొక్క కార్యక్రమాలు ఏవైనా చేయమని చెప్తే ఆ దేవుడు చెప్పినటువంటి కార్యక్రమాలు చేయడం, ఇవి కెరూబులు చేసేటటువంటి పని అని దేవుని యొక్క బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా చెప్తుంది. మరి ఓఫిరయ్య గారు ఏం చెప్తున్నారు అంటే, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఎవరు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యము దేవుడై ఉండను, దేవుని యొద్ద వాక్యం ఉండను అని మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటిది. ఒక వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ఎవరు చెప్తున్నా ఆ వాక్యాన్ని కెరూబులు, మనమైతే వాక్యం చెప్పేటటువంటి వ్యక్తిని చూడొచ్చు, కానీ కెరూబులు వాటికి సత్యప్రత్యక్షత వెలిగింపబడినటువంటి కన్నులు ఉంటాయి కాబట్టి వాక్యమైనటువంటి క్రీస్తునే చూస్తూ ఉంటాయి. కాబట్టి వాక్యమైనటువంటి క్రీస్తుని ఎదిరించగలిగేటటువంటి సామర్థ్యం కానీ, వాక్యమైనటువంటి క్రీస్తుని తక్కువ చేసేటటువంటి ఆలోచన కానీ ఏ కెరూబుకైనా వస్తే ఆ కెరూబే సాతాను అవుతుంది అని కూడా దేవుని లేఖనం మనకు చెప్తా ఉంది. కాబట్టి కెరూబులు దేవుని సత్యవాక్యాన్ని ప్రశ్నించే స్థాయి కాదు అనే ఉద్దేశంతో రంజిత్ ఓఫిర్ గారు చెప్పినటువంటి ఈ మాటకి ఏదో అపహాస్యం చేయాలని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలని, లేకపోతే ఇంకేదో, ఇప్పుడు మా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉండేది. ఏదైనా ఒక గీత ఉందనుకోండి, ఆ గీతని చెరపకుండా చిన్నది చేయాలంటే పక్కన ఇంకో పెద్ద గీత గీసేయాలి. అలాగా ఇటువంటి వాక్య సారాంశమైనటువంటి సత్యం చెప్తున్నటువంటి దైవ సేవకుడిని తగ్గించినట్టుగా చేస్తే మమ్మల్ని గొప్ప బోధకులు అనుకుంటారు అనేటటువంటి దురుద్దేశంతో పెడుతున్నటువంటి కార్యక్రమాలే తప్ప ఇవి సత్యానికి ఏ విధమైనటువంటి సహకారం కాదు. మేమెందుకు ఇక్కడ కూర్చున్నామనంటే, చాలామంది అమాయకమైనటువంటి క్రైస్తవులు వీరి వాదనా పటిమను, వీరి వాక్చాతుర్యాన్ని, వీరి యొక్క గ్రామర్ నాలెడ్జ్ని, ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషను ఇవన్నీ చూసి ఇదే నిజమేమో అనుకునేటటువంటి భ్రమలో సత్యవాక్యాన్ని ఎక్కడ విస్మరిస్తారు అనేటటువంటి భయంతో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది నా వివరణ రఘునాథ్ గారు. బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి కేపీడిఆర్ గారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్రెడీ రంజిత్ ఓఫిర్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, నేను అలా అనడం వెనకాల నాకున్న ఉద్దేశం ఒకటి ఉంది. పౌలు కూడా అన్నాడు గలతీ పత్రికలో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత అయినను ప్రకటిస్తే అతను శాపగ్రస్త అవును గాక అన్నాడు. ఈ తరంలో పౌలు ఓఫిర్ గారి ప్లేస్లో ఉండి కెరూబైనా నేను ప్రకటించిన వాక్యానికి విరుద్ధంగా ప్రకటిస్తే శాపగ్రస్త అవును గాక అంటే, వీళ్ళందరూ ఆర్టీఎఫ్ వాళ్ళు వేదిక పెట్టుకొని పౌలు కరెక్ట్గా మాట్లాడటం లేదండి, ఆయన కెరూబుల కంటే బాగా హెచ్చించుకుంటున్నాడని వాదిస్తారు. ఉండుంటే రంజిత్ ఓఫిర్ గారి యొక్క అంత సాత్వికుడైన దైవజనుణ్ణి మా జీవిత కాలంలో మేము చూడలేదు. ఆయన ఏదో లేఖనాల విషయంలో మాత్రం ఆయన సింహం. అథెంటికేషన్, దేవుడు నాకు బయలుపరిచిన విషయాన్ని ప్రకటించడంలో ఎవరు కూడా నన్ను ఎదుర్కోలేరని నిశ్చయత ఉంది కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప ఆయన ఏదో కెరూబుల కంటే గొప్పవాడని కాదు. ఎన్నోసార్లు నేను దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్ళే ఒక గాడిదనని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి.
అలాంటి ఒక దైవ సేవకుని మీద ఇలాంటి ఎలిగేషన్ చేయడం చాలా తప్పు. అసలు ఇది అంతటికి మూల కారణం ఏంటంటే రాకడ విషయంలో వీళ్ళు స్టాండ్ ఏంటో అడిగినందుకు. రాకడ విషయంలో మీరు ఒక స్పష్టత ఇవ్వండి అని అడిగినందుకు, ఇలా అడుగుతున్నందుకు బాగా చెప్పారు స్పష్టత. ప్రపంచ సమాజం, క్రైస్తవ సమాజం ఆ స్పష్టత ఏంటో వాళ్ళది పూర్తిగా ఇప్పటి వరకు గ్రహించేసింది. మన స్పష్టత ఏంటో క్లారిటీగా ఇవ్వడానికి మేము ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి క్రైస్తవ సమాజం అంతే విషయంలో స్పష్టతను తెలుసుకోవాలి.